హాయ్ హలో సౌజన్య సాలిడ్మన్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు బోండాని తయారు చేస్తున్నాను. ఇప్పుడు బోండాని మనము బియ్య పిండి దోశ పిండి మిగిలిపోయి ఉంటుంది కదండి, ఆ పిండిని తీసుకున్నాను అనమాట. ఇలాగ పిండి నాకు కొంచెం అంత మిగిలిపోయింది. మా పిల్లలు బోండా అడుగుతున్నారనేసి ఇంకా క్విక్గా తయారు చేయడానికి మనం ప్రాసెస్ ఉంటుంది కదా, తయారు చేయలేము కాబట్టి ఎప్పుడైనా క్విక్గా మనకి బోండా అలా తినాలనిపించినప్పుడు, అలా చేసుకోవాలనిపించినప్పుడు ఇలాగ పిండి మిగిలిపోయిన పిండిని తీసేసుకుందామండి. ఇలాగ నేను దోశ వేసాను, వాళ్ళు కంటిన్యూ దోశ అంటే తినరు కదా, అందుకోసం అనేసి మళ్ళీ నేనేం చేశానంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. రెడీ చేశాను. ఇప్పుడు ఈ పిండిని తీసుకున్నానండి. ఇంత పిండిలో నేను కొంచెం అంత మైదా కలిపేశానంటే పిండి మనకి మంచిగా అయిపోతుంది. బియ్యం పిండి ఉన్నా అది ఇది రెండు కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం అంత మైదా వేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర కూడా తీసేసుకొని జీలకర్ర కూడా వేసుకుందామండి. జీలకర్రను అయితే నేను కొంచెము క్రష్ చేసి వేసుకుంటున్నాను. అంటే ఈ చిన్న రోట్లో వేసేసి ఎంత కావాలో అంత వేసేసుకొని దీన్ని కొంచెం అంత క్రష్ చేయాలన్నమాట. ఆ క్రష్ చేసేసి వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. పులుపు ఏదైనా ఉన్నా కూడా ఇది మంచిగా ఉంటుంది అనమాట ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ 2-3 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నానండి. కరివేపాకు కూడా 2 రెమ్మలు ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇలాగే జీలకర్రను కూడా దంచేసి ఇందులో వేసి కలిపేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇలా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా ఉండాలన్నమాట, ఇంత గట్టిగా. ఇప్పుడు మనము ఒక బౌల్లో కూడా వాటర్ పెట్టుకుందాము. ఇలా కలిపేస్తాను మొత్తం నేను మీకు. ఇప్పుడు ఒక బౌల్లో కూడా వాటర్ పెట్టేసుకొని కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఇలాగ తీసుకోవాలన్నమాట. పిండిని ఇలా తీసేసుకొని ఇలా వదిలేసుకోవాలి. ఇలా చేసేసుకొని వదిలేసుకోవడమేను. బోండల్లాగా వదిలే చూపిస్తాను మీకు నేను. ఇలా వదిలేసుకోవాలి, మళ్ళీ తడి చేసుకోవాలి, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వదిలేసుకోవాలండి. నేను తడి స్టాండ్కి పెట్టాను, అందుకోసమని మీకు చూపించలేకపోతున్నాను వివరంగా. ఇలా తడి చేసుకోవాలి, మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. తడి చేసుకుంటే ఏమవుతుందంటే రౌండ్గా వస్తాయి అన్నమాట మన బోండాలు. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అలాగే అన్ని బోండాలు వదులుకోవాలన్నమాట. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, మరీ సిమ్లో కాలవద్దు, గట్టిగా అయిపోతాయి అన్నమాట. బాగా ఎర్రగా ఇలాగ కాలనివ్వాలండి, అప్పుడు బాగా టేస్ట్ ఉంటాయి. ఇలా అయితే కరెక్ట్గా మన బోండాలు రెడీ అయినట్టు. ఇలా అయ్యాక మీ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని బోండాలన్నీ తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేగకూడదు అనమాట. ఇంత కరెక్ట్ ఇంత వేడి ఇంత రంగు ఉంటే సరిపోతుంది. ఇంకొంతమందికి లైట్గా ఉంటే కూడా తీసేసుకోవచ్చు, కొంతమందికి ఇష్టం ఉంటే. ఇలా అయితే కరెక్ట్గా బాగుంటాయి, ప్రాపర్గా ఉడికిపోతాయి అన్నమాట లోపల కూడా. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం వాటర్ అద్దుకొని యాజ్ ఇట్ ఈజ్ వదిలేసుకోవడమే బోండాలు. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు, నేనైతే నార్మల్ సైజు వదిలేసాను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇది ఇలా పట్టుకొని ఇలా వదిలేసుకోవడమే. వాటర్ అద్దుకుంటే మంచిగా నీట్గా మనకి ప్రాపర్గా రౌండ్గా వస్తాయి అన్నమాట. అలా వదిలేసుకోవాలి అన్ని బోండాలని. అన్నిటిని అలా వదిలేసేసుకొని తయారు చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి, ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఒకటే ఐటము పిల్లలకి ఇష్టం ఉండదు కదా, డైలీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఇలాగ చేసి కూడా ఇస్తుండవచ్చు పిల్లలకి. మీకు ఎలా సైజు కావాలో, పునుగుల సైజు కూడా కావాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వదిలేసుకోవడమే. కాకపోతే మైదాపిండి ఎక్కువగా హెల్త్కి మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు చేసిస్తూ ఉండండి. డీప్ ఫ్రై కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మంచిది. మరి ఎక్కువగా రెగ్యులర్గా తినకూడదు, కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ వీక్లీలో 1 or 2 టైమ్స్ అయితే నో ప్రాబ్లం అండి, ఏం కాదు. మరి ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. మరి సిమ్లో పెడితే ఏమవుతాయంటే గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి అన్నమాట. అలా మంచిగా అనిపించదు. ఇలా వస్తాయి చూడండి, ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో బోండాలు. చాలా బాగుంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయి మన బోండాలు. చూడండి, సెకండ్ వాయి కూడా మంచిగా రెడీ అయిపోయినాయి బోండాలు. మనం బయట కొనుక్కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా. బయట వాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారో ఏమో తెలియదు కాబట్టి మనము ఇలాగ సింపుల్గా ఇంట్లోనే బోండాలు తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు లాస్ట్ ఫైనల్లో ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటనేది కూడా నేను.
ముక్కలు చల్లారాక మెత్తగా అయిపోతాయండి. లాస్ట్ వాయిలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నానండి నేను. ఉల్లిపాయలు అవన్నీ ఎక్కువ వేసేసాను. ఫస్ట్ వాయిలో తక్కువ వేసేసాను. పిల్లలు ఎక్కువ ఇష్టపడరు అనమాట, అందుకోసం ఇలా వేసాను అనమాట. చూడండి, ఇంక ఇప్పుడు ఇది లాస్ట్ ఫైనల్గా అయిపోయిందండి. ఇది కూడా సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు సర్వ్ చేశాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగా మంచిగా ఎర్రగా గాలిపోయాయి అనమాట. మన బోండాలే ఎంత టేస్టీగా రెడీ అయిపోయాయి. ఇవి వచ్చేసి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్న బోండాలు అనమాట. చాలా బాగుంటాయండి. చూడండి ఎంత మెత్తగా మనకి ఇదైపోతున్నాయో, కాలుతున్నాయండి. చూడండి, బోండా విత్ చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. పొడి కారం కానీ పికిల్స్ కానీ వేసుకొని తినారనికే ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంతే అండి, సింపుల్గా తయారు చేసుకునే మన బోండా కదా. నచ్చింది కదండి మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.